మా కుటుంబము ఒక లెగసీ ఇచ్చారు. మా తాతగారు ఇప్పుడు చూస్తే 6 దేశాల్లో అయిపోయింది ఆ ప్రాంతం లైసెన్సింగ్ చూస్తే. బర్మా నుంచి, శ్రీలంక నుంచి, పాకిస్తాన్, బంగ్లాదేశ్, భారతదేశం ఇవన్నీ కలుపుకుని బహు తక్కువ పైలట్లు ఉన్న రోజుల్లో ఆయన ఒక ఏవియేషన్ లో పైలట్ అయ్యారు. ఆయన పేరే మాన్సాస్, మహారాజా అలక్ నారాయణ సొసైటీ ఆఫ్ ఆర్ట్స్ అండ్ సైన్సెస్ అని. అయితే ఆయన కమర్షియల్ థింకింగ్ అసలు లేదు. ఇన్స్యూరెన్స్ గా 10 సంవత్సరాలు ఇటు అటు చూస్తే జేఆర్డి టాటా వచ్చి ఒక పుష్పాత్ 2 పుష్పాత్లు ఎయిర్ క్రాఫ్ట్స్ పెట్టుకుని కరాచీ, బాంబే, మెడ్రాస్ ఒక మెయిల్ సర్వీస్ పెట్టారు. దానికి కమర్షియల్ లెగ్స్ ఇచ్చారు. అప్పుడు జనానికి తిరగడానికి కొంచెం డేంజరస్ ఇది ఏవియేషన్. ఆ టైంలో ఈ రోజున్న ఈమెయిల్ అలాగా ఆ రోజు మెయిల్ ని అందించడంతో అది ఫోరనర్ అయింది మన భారతదేశం ఏవియేషన్ కి ముందు తీసుకెళ్లడం అయింది. ఫోరనర్ ఫర్ ఇంక్లూడింగ్ ఎయిర్ ఇండియా, బేసిక్లీ ఎయిర్ ఇండియా. అది చేసి ముందు వెళ్ళాం. భారతదేశము అన్ని దేశాల కంటే యంగర్ దేశం. ఇప్పుడు యంగెస్ట్ కంట్రీ ఇన్ ద వరల్డ్. మా అదృష్టం ఏంటంటే, వ్యక్తిగత అదృష్టం ఏంటంటే, మిత్రులు ఎర్రం నాయుడు అలాంటి పెద్దలు, ఇప్పుడే చెప్పాను అయ్యన్న పాత్రుడు కొంచెం ఇదిగా ఉంది, అలాగా మిత్రులు నారా చంద్రబాబు నాయుడు గారితో మనం అందరూ ఒక బృందంగా ఒక టీం వర్క్ గా పని చేయగలిగాం. టీం వర్క్ గా పని చేయగలిగితే ఏదైనా సాధించగలుగుతామని విషయము మనం అర్థం చేసుకోవాలి. మన అదృష్టం మన పిల్లలు యాక్టివ్ అయిపోయాయి. ఇప్పుడు నా ఆరోగ్యం అంత సహకరించటం లేదు, కానీ పిల్లలు దొరకారు కనుక వారి చేత పరిగెత్తిస్తున్నాం. అది రామ్ కావచ్చు, నా కూతురు కావచ్చు, లోకేష్ కావచ్చు. అయితే గంటా శ్రీనివాస్ గారు మా వయసు అనుకుంటున్నాను. ఆ నల్ల వెంట్రుకలు కనిపించేసరికి కానీ ఆయన సహకారం కూడా మా టీంలో ఆయన కూడా రావడం, ఇక్కడ ముందర కూడా చాలా మంది ఉండడము మాకైతే సంతృప్తిగా కలుగుతా ఉంది. జిఎంఆర్ఓ ఆ ఎక్స్పర్టీస్ ని ఎంత తొందరగా తీసుకురాగలిగితే, అయితే కొందరు అన్నారు కొంచెం ఆలస్యంగా కోస్తా జిల్లా నుంచి వెళ్లిన వాళ్ళు ఆలస్యంగా వచ్చారు. కాదు నాయన, వారు వచ్చి ఎక్కడైనా మానవుడు పని చేస్తే కొన్ని తప్పులు జరుగుతాయి. ఆ తప్పుల నుంచి నేర్చుకుంటారు. అక్కడ నేర్చుకున్న తప్పులు మన దగ్గర జరగదని విషయము, ఆ నమ్మకము మా లాంటి సంస్థల్లో ఇంకా సెల్ఫ్ ఏమంటారు కాన్ఫిడెన్స్ ని పెంచుతుందని విషయము మీకు అందరికీ మనం చేస్తా ఉన్నాం. ఇతరులు కష్టపడతారు, వారి క్రెడిట్ లో మేము దూకుతాం భాగస్వాములు అవ్వడానికి. ఇప్పుడు మా ఓల్డ్ స్టూడెంట్ అని ఆయన అన్నారు, అంతవరకు నాకు కూడా తెలియదు. వారు శ్రమిస్తారు, వారి క్రెడిట్ లో మేము కూడా భాగస్వాములుగా తీసుకుంటామని విషయము మీకు మనవి చేస్తా ఉన్నాను. అయితే మన ఆంధ్రాలో ఒక విధంగా చెప్పాలంటే ఒక జబ్బు ఉంది. సుదీర్ఘ నిద్రలో వెళ్ళిపోతుంటుంటాం. ఆ సుదీర్ఘ నిద్రలో వెళ్ళకంట మన పిల్ల